సంక్రాంతి, మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఇది తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తృతంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సంప్రదాయాలు మరియు ఆచారాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తెలుగులో సంక్రాంతికి సంబంధించిన కొన్ని అంతగా తెలియని వాస్తవాలు మరియు రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. హార్వెస్ట్ ఫెస్టివల్. సంక్రాంతి ప్రధానంగా పంటల పండుగ. ఇది శీతాకాలపు అయనాంతం ముగింపు మరియు ఎక్కువ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో రైతులు పంటలు సమృద్ధిగా పండుతాయంటున్నారు. భోగి పొంగల్. సంక్రాంతి మొదటి రోజును భోగి పొంగల్ అంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్ల నుండి పాత మరియు అవాంఛిత వస్తువులను విస్మరిస్తారు. కొత్త వాటిని చేయడానికి పాత వాటిని తొలగించడాన్ని సూచిస్తుంది. కనుమ పండుగ. సంక్రాంతి మూడవ రోజును కనుమ పండుగ అంటారు. ఇది పశువులకు అంకితమైన రోజు. ఈ రోజున పశువులను అలంకరిస్తారు మరియు సత్కరిస్తారు మరియు పశువులతో కూడిన వివిధ సాంప్రదాయ ఆటలు నిర్వహిస్తారు. గొబ్బెమ్మలు. సంక్రాంతి సందర్భంగా జరిగే విశిష్టమైన సంప్రదాయాలలో ఒకటి గొబ్బెమ్మలు లేదా గొబ్బెమ్మ. ఇవి చిన్న ఆవు పేడ మరియు వెర్మిలియన్ విగ్రహాలను తయారు చేయడం. శ్రేయస్సుకు చిహ్నంగా మరియు అదృష్టాన్ని ఆహ్వానించడానికి వీటిని ఇంటి ముందు ఉంచుతారు. నువ్వులు మరియు బెల్లం. సంక్రాంతి సమయంలో నువ్వులు మరియు బెల్లం తినడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కలయిక శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని మరియు శక్తిని అందిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి రంగోలి. సంక్రాంతి సందర్భంగా మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల, క్లిష్టమైన రంగోలీ డిజైన్లు వేస్తారు. ఈ రంగోలీలు తరచుగా పండుగకు సంబంధించిన సాంప్రదాయ చిహ్నాలు మరియు మూలాంశాలను వర్ణిస్తాయి. పొంగల్ కుండల ఆచారం. కొత్తగా పండించిన బియ్యం మరియు పప్పులతో చేసిన ప్రత్యేక వంటకం పొంగల్ను తయారు చేయడం సంక్రాంతిలో ప్రధాన భాగం. సమృద్ధి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా పొంగల్ కుండను ఉడకబెట్టడం ఈ ఆచారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భక్తి వాణి ఛానల్.